ఇక మరో కీలకమైనటువంటి వార్తను కూడా చూసుకోవచ్చు. ఏదైతే ప్రణీత్ కుమార్ పైన కేసు, గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగ ఆరోపణలు, ఎన్నికల ఫలితాలు వెలువడగానే సమాచార ధ్వంసంపై అనుమానాలు, ఆయన వెనుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇతని పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈయన ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసులు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే ఆ సంబంధించినటువంటి ఎస్ఐబిలో ఉన్నటువంటి ఇతను వాళ్ళు ఉన్నటువంటి రహస్యమైనటువంటి సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు సంబంధించినటువంటి కేసీఆర్కు సంబంధించినటువంటి మొత్తం అంతా డాటాను అందించేదట. ఏది ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నా, ఎంపీలు మాట్లాడుకున్నా, ఏమైనా ఉన్నది ఉంటే అదంతా కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్కు, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సభ్యునికి ఆ సమాచారాన్ని నేరుగా అందించేదట. అంటే దొంగచాటుగా ఫోన్లిని ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అన్నటువంటి ఒక రహస్యమైనటువంటి సమాచారాన్ని వేరే సంబంధించినటువంటి కేసీఆర్కు అందించేది. ఇదంతా కూడా కేవలం రాజకీయ స్వార్థాల కోసం బెదిరించేందుకు మాత్రమే పనికొచ్చింది. అందుకోసం అని చెప్పేసి దీని వెనకాల కల్వకుంట్ల కుటుంబంలో కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడన్నది తెలుస్తూ ఉంది. ఈయన పైన కూడా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున కూడా మరి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావుతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఆదివారం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ ప్రజా ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం, పీడీపీపీ సమాచార సాంకేతిక ఐటీ చట్టంలో వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అందులోని వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో డిఎస్పీగా పనిచేసి ప్రస్తుతం సస్పెండ్ అయిన ప్రణీత్ కుమార్ 2008 నుంచి ఎస్ఐబిలో సిఐగా ఉంటూ 2023లో పదోన్నతి పొందారు. విధులు నిర్వహించేందుకు ఆయన ప్రత్యేకంగా 2 గదులు, 17 కంప్యూటర్లు, ప్రత్యేకమైన ఇంటర్నెట్, డెడికేటెడ్ సదుపాయాలు కల్పించారు. వాటి ద్వారా ఆయన అనాధికారికంగా గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన వివరాలు రహస్యంగా సేకరించి పర్యవేక్షిస్తుండేవాడు. అయితే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత పెన్ డ్రైవ్లో, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోకి కాపీ చేసేవారు. అయితే గత ఏడాది డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా 4న ప్రణీత్ కుమార్ తన కార్యాలయంలో సమాచారం నిల్వ ఉంచిన పలు హార్డ్ డిస్కులు, ఇతర ఉపకరణాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో సీసీ కెమెరాలను నిలిపివేయించారు. దీనివల్ల అత్యంత కీలకమైన నిఘా సమాచారం మాయమైంది. పైగా ధ్వంసం చేసిన ఉపకరణాల స్థానంలో కొత్త వాటిని బిగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వెనుకున్నది ఎవరు? ఎస్ఐబిలో కొంత కీలక సమాచారం, వాటిని నిల్వ ఉంచిన ఉపకరణాలు మాయమయ్యాయని తెలిసి అదనపు ఎస్పీ రమేష్ విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది. కేసు వివరాలను బట్టి ప్రణీత్ కుమార్ 5 ఏళ్ల పాటు ఎస్ఐబిలో ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయించినట్లు వెల్లడవుతుంది. పైగా ఆయన సేవలకు మెచ్చి ఎగ్జిలరీ పదోన్నతి కూడా కల్పించాలట. అన్నింటికి మించి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు కేసులో స్పష్టంగా పేర్కొన్నారు. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉంటుందని కొందరు ఉన్నతాధికారుల పెద్దలు సహకారంతోనే ఈ చర్యలకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నమోదైన కేసును బట్టి చూస్తే ప్రణీత్ కుమార్ అరెస్టు తప్పకపోవచ్చని తెలుస్తుంది. తొలుత నోటీసులు పంపి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి మరి సమాచారం అందుతాయింది. ఈయన పైన ఉన్నటువంటి సెక్షన్లు ఐపీసీ 409, 427, 201, 120B, రెడ్ విత్ 34, పీడీపీపీ సెక్షన్ 3, ఐటీ చట్టం సెక్షన్ 65, 66, 70 ఈ సంబంధించినటువంటి సెక్షన్లంతా ఈయన పైన ప్రణీత్ కుమార్ పైన పెట్టడం జరిగింది. ఈయన అసలైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు దీనిలో ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, దీంట్లో ఎవరెవరి యొక్క పాత్ర ఎంత అనేది కూడా ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో కీలకమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైతే ఈయన సేకరించినటువంటి డాటాను, వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని, ఏదైతే వాళ్ళ ఫోన్లో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ఈయన బయటికి రిలీజ్ చేసిందట. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు రాగానే ఇక్కడైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోగానే అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ఉన్నటువంటి డాటాను మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా పలగొట్టడం జరిగింది. ఇది కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి కూతబెట్టు దూరమే, అది ఈయన ఉన్నటువంటి కార్యాలయం ఆనుకునే ఉండేది. కాబట్టి అక్కడ ఈయన సేకరించినటువంటి సమాచారాన్ని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చేరవేసిండు అన్నటువంటి కొన్ని ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. దీంట్లో వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఈయన పైన ఈ సెక్షన్లు పెట్టి విచారించిన తర్వాత మరి ఎవరెవరి పేర్లు వస్తాయి,
ఈయన ఈయన ఎవరి పేర్లు చెప్తాడు, ఎందుకు సేకరించాల్సి వచ్చింది, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి వివరాలు ఈయన అరెస్ట్ చేసిన తర్వాత తెలిసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. దీంట్లో కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కీలకమైనటువంటి పాత్ర వహించడం అనేది కూడా తెలుస్తూ ఉంది. దీనిపైన మరి చర్యలు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే చాలా అత్యంత ఇది నేరం.